హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రక్షాబంధన్ ఎలా జరిగిందో చిన్న వీడియో తీసుకున్నాను అండి నా మెమరీ కోసం. దీంతోపాటు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని కూడా అలాగా చేశానండి. ఈ వీడియో అలా కంటిన్యూ అవుతుంది. నా వాయిస్ ఓవర్ అయితే నేను వేరేగా ఇస్తున్నానండి, ఎందుకంటే నేను ఒకటి చెప్దామని చెప్పి. మా పిల్లలు ఇద్దరిది జరుగుతుందండి. మా తోటికోళ్ళ పాప అప్పుడే నిద్ర లేచిందనమాట. కానీ వీళ్ళ స్కూల్ టైం అయిపోతుంది కదండి, ఫాస్ట్గా నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా, నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సోషల్ మీడియాలో రక్షాబంధన్ వచ్చిందనగానే చాలా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడతారండి. యాక్చువల్గా మన ఫ్యూచర్ జనరేషన్కి ఏమైనా ఇంపార్టెంట్గా వెళ్ళాలి, అంతేగాని మన నేమ్స్ అలా వెళ్ళకూడదని నా ఇదనమాట. చిన్నది ఏమైనా తప్పుగా అంటే ఏమనుకోవద్దండి, వైరల్ అలా ఏం చేయొద్దు, ఏమైనా ట్రోల్స్ చేయొద్దు. ఓకేనా, ఏంటంటే అక్క వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, అలా ఏంటంటే పిచ్చి పిచ్చిగా పెడతారండి. యాక్చువల్గా నా మనీ నాకు వేసేసారండి మా తమ్ముడు వాళ్ళు ముందుగానే. నేను ఇదేదో పెట్టుకుని అంటున్నాను కాదు. ఓకేనా, నాకు ఇవ్వాల్సిన చక్కగా గిఫ్ట్ నాకు ఇచ్చారు తమ్ముడు వాళ్ళు. ఓకేనా, నేను మామూలుగా వీడియోస్ చూసి నాకెందుకు నా మనసు కనిపించి నేను విషయం చెప్తున్నానండి. చాలామంది ఇది రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల అక్క తమ్ముళ్ళు ఇలా రిలేషన్ మంచిగా ఉండాలని. ఈవెన్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎల్లకాలం తోడుండేది మన అన్నదమ్ములు, మన హస్బెండ్, పిల్లలు, వీళ్ళే మనకి బ్యాక్ బోన్గా ఉండేది. పేరెంట్స్ కొంతవరకే మనకు తోడుంటారు. సో ఆ సపోర్ట్ కోసమే ఈ రిలేషన్ అనేది మనకి మన పెద్దవాళ్ళు తెలియజేశారనమాట. ఎందుకంటే మేము లేకపోయినా మీరు అక్క తమ్ముళ్ళు కలిసి ఉండాలి, అన్న చెల్లెళ్ళు కలిసి ఉండాలి ఈ బంధం అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను, నాకు తెలిసినంత నాలెడ్జ్తో. కానీ ఈ ఫెస్టివల్ని మంచిగా చూపించవచ్చు, కానీ కొంతమంది ఇదిగా చూపిస్తున్నారు, కామెడీగా. వద్దండి, ఇది మంచి పద్ధతిలో చూపిస్తే బాగుంటుంది. చిన్నప్పుడు మన తమ్ముళ్ళతో ఉన్న మంచి జ్ఞాపకాలని నెమరవేస్తూ అలాంటి వీడియోలు ట్రోల్ చేస్తే, అలాంటి వీడియోలు పంపిస్తే బాగుంటుంది. కానీ చిన్నప్పుడు పిల్లల్ని మన తమ్ముళ్ళని చేత్తో పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళడమే కానీ, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే మనం మమ్మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా మనం మేనేజ్ చేయడం, వాళ్ళకి పసుపు పెట్టడము, ఏదో ఒకటి చిన్నవి మనకి అనిపిస్తాయి. అలాంటి చిన్న మన ఫుడ్ వాళ్ళకి పెట్టడము, బస్సులు మనం దాటించడం, రోడ్డు దాటించడం, ఇంకా మన తమ్ముళ్ళతో చాలా ఉంటాయి మెమరీస్, అన్న చెల్లెలు కానీ ఎవరికైనా. అలాంటివి కొంచెం మంచిగా చూపించి, కామెడీగా చూపించిన, రిమోట్ కోసం ఫైటింగ్లు చేసేవాళ్ళం, ఏమైనా మ్యాగీ అలాంటివి అప్పట్లో మనకి అప్పుడే కొత్త, అలాంటివి షేర్ చేసుకోకుండా వాడికి ఎక్కువ వేసాం మనకి ఎక్కువ వేసాం అని అలాంటి చిన్న చిన్న సిల్లివి అలాంటివి చెప్పుకోవచ్చు, షేరింగ్ చెప్పుకోవచ్చు. నలుగురం అన్నదమ్ములు అక్క చెల్లి వాళ్ళే ఆడుకోవడం కలిసి, ఇంకొకరిని కలవనివ్వకుండా డామినేట్ చేయడం, అలాంటి కామెడీ ఎన్నో చెప్పచ్చు నవ్వుతూ. ఓకేనా, అంతేగాని అక్క చెల్లు పండగ వచ్చిందంటే జోబులు ఖాళీ అయిపోతాయి. ఏం ఖాళీ అయిపోతాయండి చెప్పండి? మీరు ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి ఏమీ, ఆడపిల్లకి ఎవ్వరికీ ఇది కాదు. ఓకేనా, అది ఒక గొప్పగా ఫీల్ అవుతారు ఆడపిల్లలు ఎవరైనా. ఓకేనా, ఆ అన్నదమ్ముడు అనేవాడు కూడా గొప్పగానే ఫీల్ అవుతాడండి. కొంతమంది అలా కూడా ఉన్నారు, రాఖీ కట్టించుకుంటే ఇయర్ అంతా బాగుంటుందని అన్నదమ్ములు నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇలా అక్క చెల్లు వాళ్ళు పుట్టింటి నుంచి ఏదైనా చిన్నది ఇవ్వగానే అదొక ధైర్యంగా ఫీల్ అవి వాళ్ళంటూ మనకున్నారు అనేది ఉంటుందండి. అంతేగాని డబ్బులు ఇచ్చేస్తే వస్తారు, డబ్బులు ఇవ్వకపోతే రారు, అలాంటి నెగిటివిటీ వద్దండి. అలాంటివి కామెడీగా తీయద్దు ప్లీజ్. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు చూస్తారు ఈ వీడియోస్ అన్ని. ఈ ఫెస్టివల్ రాగానే వాళ్ళకు కామెడీలా అనిపిస్తుంది, కానీ అయ్యో మా పేరెంట్స్ అప్పుడు డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి, అలాంటి వీడియోస్ వచ్చాయో అలాంటివి చూసేవాళ్ళు అని చెప్పి అనుకోకూడదు. ఇది వాళ్ళకు ఒక మంచి ఇదిగా చూపించాలి. అన్నదమ్ముల రిలేషన్ అంటే ఇలా ఉండేదా, మా జనరేషన్లో కూడా ఇలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఉండాలి. ఇది నేను ఎమోషనల్గా ఏం చెప్పట్లేదండి, ఏదో వ్యూస్ కోసం కూడా చెప్పట్లేదు. నా మనసు కనిపించి నేను వీడియో తీస్తున్నాను. ఇది మంచిగా వెళ్తే బాగుంటుంది, ఎవరు ఇలా ట్రోల్ చేయకూడదు. ఈ ఫెస్టివల్ అనేది చాలా గొప్పది ఎవరి ఫ్యామిలీకి. ఇది ఒక ఎమోషనల్ అవ్వచ్చు, ట్రెడిషనల్ అవ్వచ్చు, ఏ విధిగా అయినా ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. ఈ బలం అనేది లేకపోతే ఆడపిల్లలు అయినా కానీ అన్నదమ్ములు కానీ ఏమీ ఇది ఉండదన్నమాట. అన్నదమ్ములకి అక్క చెల్లి ఉన్నారన్న బలం ఉండాలండి. ఎందుకంటే తనలోనే అమ్మని చూసుకుంటారు, అక్క చెల్లెల్లోనే. ఎందుకంటే అమ్మ నాన్న ఎల్లకాలం మనకు తోడుండరండి. ఎందుకంటే నాకు లేరని నాకు ఆ బాధ తెలుసు. సో నా వెనక నా తమ్ముళ్ళు ఉన్నారన్న ధైర్యం నాకు ఉందన్నమాట. అందుకనే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. నాకు రేపు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా తమ్ముళ్ళు అన్నదమ్ములు ఉన్నారు అన్న ఇది నాకుందండి.
ఓకేనా. అంతేగాని వాళ్ళు ఏదో ఇస్తారు ఏదో చేస్తారని ఏ ఆడపిల్లకి ఉండదన్నమాట. ఓకేనా. ఇప్పుడు నా తోటికోడ పిల్లలతో ఎందుకు నేను మా పిల్లలకి ఆశీర్వాదం ఇప్పిస్తున్నానంటే ఆడపిల్ల చూపు మంచిదండి. ఎందుకంటే అది సుఖంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఆడపిల్ల అయితే అటు కుటుంబం ఇటు కుటుంబం 2 కుటుంబాలు చూసుకుంటుందండి. ఓకేనా. నాకు ఆడపిల్ల లేదన్నా బాధ లేదు. ఎందుకంటే మా పాప కూడా మా తోటికోళ్ళ పాప అయినా మా పాప అయినా నేను అనుకుంటాను అనమాట. మేమిద్దరం అలాగే. ఓకేనా. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అండి. ఓకేనా. తను చక్కగా ఉంటే ఆ కుటుంబం చక్కగా నిలబడుతుందండి. ఎంతో బాగుంటుంది. ఓకేనా. ఆడపిల్ల అయితే అటు అత్తింటి కుటుంబాన్ని చక్కగా ఉండాలని కోరుకుంటుంది, ఇటు తల్లి కుటుంబాన్ని తల్లిదండ్రులని వాళ్ళ ఫ్యామిలీని మంచిగా ఉండాలని కోరుకుంటుందండి ఆడపిల్ల మాత్రమే. మగపిల్లలు కూడా చూసుకుంటారు కానీ కోరుకునేది అవన్నీ పాపం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ వర్కుల్లో వాళ్ళు బిజీగా అలా ఇంకేమైనా అవ్వచ్చు. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఎమోషనల్స్ బయటికి చెప్పలేరు మగపిల్లలు. ఆడపిల్ల అది సంతోషమైన బాధైనా ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. అందుకని ఈ ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము. మంచిగా ఇంకా వీటి గురించి విశిష్టత ఏమైనా ఉంటే అవి కూడా చెప్దాము మన నెక్స్ట్ జనరేషన్కి. ఓకేనా. అంటే ఇవి ఎందుకు జరుపుకుంటున్నారు, పురాణాలు అవన్నీ ఉంటాయి కదండి. ఈ ఫెస్టివల్ ఉందంటే దానికి ఏదైనా రీజన్ ఉంటుంది. సో అలాంటివి చెప్పండి మంచిగా, అలాంటివి తెలియచేయండి. అంతేగాని ఫన్నీగా వద్దండి. ఫన్నీ అంటే మన చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం అలాంటి సిల్లివి షేర్ చేసుకునేవి అలాంటివి చెప్పండి. అయిపోని బాగుంటాయి. అప్పట్లో ఇలా దొరికేవి, అప్పట్లో అన్నదమ్ములు అక్క చెల్లి బాండింగ్ ఎలా ఉండేది అని చెప్పి షేరింగ్ అని కేరింగ్ అని. చిన్నప్పుడు మనం కేరింగ్ ఉండేది, ఫైటింగ్ ఉండేది మన అన్నదమ్ములతో అక్క చెల్లెలతో. ఓకేనా. ఇప్పుడు జనరేషన్ ఓన్లీ టీవీ అయ్యే తెలుస్తున్నాయి. సో టీవీ అవి కూడా చూపించడానికి ఇలాంటివి చూపించండి, ఇంకొంచెం బాగుంటుంది కదా. ఈ వీడియో లెంతీగా ఉందని ఏమనుకోకండి. ఏదో నేను కావాలని అయితే ఏం కాదు. నాకు ఎందుకో చాలాసార్లు నేను చూశాను ట్రోల్స్. నా మనసుకి ఎందుకో బాధ అనిపించింది. ప్రతిసారి మా తమ్ముళ్ళు గిఫ్ట్ ఇచ్చినా నాకు మనసులో అదొక ఇది వస్తుంది అనమాట. అలా ప్రతి ఆడపిల్ల కనిపిస్తుంది కండి, చాలా వరకు అనిపిస్తూనే ఉంటుంది. పాపం మనీ తీసుకోవడానికి కూడా పాపం ఆడవాళ్ళు భయపడతారు. ఇలాంటివి అది ఒక ఆశీర్వాదం కింద వాళ్ళు ఇస్తున్నారు అన్న ఇది పోతుంది. ఓకేనా. ఇంకా తప్పుగా ఏమైనా మాట్లాడుంటే ప్లీజ్ ఏమనుకోద్ది, ప్లీజ్ ఇగ్నోర్. ట్రోల్స్ ఏం చేయొద్దు. నాకు మనసు కనిపించింది చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా పునుగంటి ఆకుకూరండి. ఓకేనా. మా మొక్కలకి వచ్చింది. సో అది అప్పుడే కట్ చేసి తీసుకొచ్చాను, అందుకని అలా పోస్ట్ చేశాను.